కవిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అదేవిధంగా ఆమెపై మండిపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం ఉన్నారు. ఏంటి పరిస్థితి? కవిత ఆరోపణలు చేస్తుంది మీ ముఖ్యమంత్రి గారి మీద. హరీష్ రావు అదేవిధంగా రేవంత్ రెడ్డి ఒకే ఫ్లైట్లో ప్రయాణం చేసిరని కామెంట్ చేస్తుంది. ఎలా చూడవచ్చు? నిజమేనా? అదంతా తప్పు. కవిత మాట్లాడేది మా ముఖ్యమంత్రి గారికి హరీష్ రావు కానీ వాళ్ళ కుటుంబానికి ఏం సంబంధం లేదు. వాళ్ళు మొత్తం అవినీతి కుటుంబం. ఆ అవినీతి కుటుంబాన్ని మా ముఖ్యమంత్రి గారు దగ్గరికి రానియాడు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది అందులో క్లారిటీ ఉన్నది. రెండోది, వీళ్ళ వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళే చెప్పుకుంటున్నారు. మేము ఇన్ని రోజులు మేము మీడియా అందరికి చెప్పాము, ఇంత అవినీతి జరిగిందని చెప్పాము. వీళ్ళ స్వయంగా బిడ్డనే చెప్తుంది కదా. వీళ్ళ సొంత బిడ్డనే, కేసీఆర్ బిడ్డనే కవిత గారు, వీళ్ళ మా హరీష్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం అవినీతి చేసిందంతా హరీష్ రావు అని చెప్తుంది. స్వయంగా ఆమెనే ఒప్పుకుంటుంది. అంటే కేసీఆర్ ప్రాజెక్టు కట్టిన మొత్తం కాల కర్మ క్రియ అంతా నేనే అని కేసీఆర్ చెప్పుకున్నాడు. అంటే కేసీఆర్ అవినీతి చేసిన విషయం చెప్తలేడు. ఇక తండ్రికి కూడా చెప్తుండే కావచ్చు, కానీ తండ్రి అవినీతి గురించి చెప్పకుండా వాళ్ళ హరీష్ రావు అవినీతి గురించి చెప్పింది కదా. కాళేశ్వరం ప్రాజెక్టులో దోసుకున్నది వాస్తవమే, క్లారిటీగా చెప్తుంది. సంతోష్ రావు ఇసుక దందాలు చేసేది వాస్తవమే. ఈయలో హరితారం పెట్టి దాంట్లో 100 కోట్లు దోసుకున్నది వాస్తవమే అని చెప్పి కవితనే సాక్ష్యం చెప్తుంది కదా. సొంత బిడ్డనే, కేసీఆర్ బిడ్డనే చెప్తుంది. సంతోష్ అన్నటోడు మా అయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతోష్ రావు ఇసుక మాఫియాను మెయింటైన్ చేసిండు, ఇసుక మాఫియా ఇసుక దందాలు చేసిండు. కాబట్టి దాంట్లో 1000 కోట్లు సంతోష్ రావు సంపాదించిండు. హరితారం పెట్టి హరితారంలో కూడా 100 కోట్లు సంపాదించిండు సంతోష్ రావు అని క్లారిటీగా కవితనే చెప్తుంది కదా. ఇంకో విషయం అండి, కవిత వెనక ఉండి వ్యవహారం అంతా నడిపిస్తుంది కేసీఆర్ మీద. కేసీఆర్ కుటుంబం, సంతోష్ రావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, నేతల మీద కాంగ్రెస్ నేతలు వెనక ఉండి మాట్లాడిపిస్తున్నారు. కవిత వెనక నడిపిస్తుంది మొత్తం కాంగ్రెస్ అని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. మీరు కూడా చూసారు. అసలు మా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కానీ మా ముఖ్యమంత్రికి కానీ ఏలాంటి సంబంధం లేదు. అది వాళ్ళ కుటుంబం, వాళ్ళ పంపకాల కాడ వచ్చింది. కేసీఆర్ లక్షల కోట్లు సంపాదించింది కాబట్టి కేటీఆర్కు మొత్తం ఆస్తి అంతా కేటీఆర్కే ఇచ్చి అధికారం కూడా కేటీఆర్కే ఇద్దామని ఆలోచన చేసింది కాబట్టి వాళ్ళకు గొడవలు మొదలైనవి. అవి గొడవలు అసలు కథ అది. అందుకోసమే హరీష్ రావు కూడా అన్నాడు కదా, హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో మేము నామికే వస్తే ఉన్నదప్ప కేసీఆర్ను కేటీఆరే అవినీతికి మొత్తం పాల్పడ్డదంతా వాళ్ళే. ఆ 1,00,000 కోట్లు దోసుకున్నదంతా కూడా మా మామ కేసీఆర్ కేటీఆర్ అని చెప్పి కమిషన్ ముందట ఒప్పుకున్నాడు. కమిషన్ ముందట ఓపెన్గా విచారణ చేస్తున్నప్పుడు ఆయన లిఖితపూర్వకంగా రాసిచ్చిండు. అది హరీష్ రావు చెప్తున్నాడు. ఇప్పుడు కవిత ఏమంటుంది, లే ఇది అంతా హరీష్ రావే అవినీతి చేసిందని కవిత చెప్తుంది. అంటే ఇదంతా వాళ్ళ కుటుంబం చుట్టే తిరుగుతుంది కదా. సంతోష్ రావు ఎంత దోషిండు అని కవితనే చెప్పింది, హరీష్ రావు ఎంత దోషిండు అని కవితనే చెప్పింది. ఇప్పుడు హరీష్ రావు ఏం చెప్తున్నాడు, లేదు నేను బాధ్యుని కాదు, వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టులో బాధ్యులంతా కేసీఆర్ కేటీఆరే అని హరీష్ రావు చెప్తున్నాడు. అంటే ఇది మొత్తం వాళ్ళ కుటుంబం చుట్టే తిరుగుతుంది. వాళ్ళ కుటుంబంలో పంపకాల కాడ వచ్చింది. కేటీఆర్కే మొత్తం ఆస్తి అంతా ఇస్తానన్నాడు కాబట్టి కేసీఆర్ అక్కడ గొడవ మొదలైంది. ఇప్పుడు ఆస్తుల పంపకాలు, అధికారం పంపకాలు, అక్కడ గొడవ మొదలైంది. దాని మీద ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. ఇది ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం విచారణ చేసిండ్రు. అసెంబ్లీ తీర్మానం చేసింది, సిబిఐకి అప్పచెప్పిండు. దాని మీద సిబిఐ విచారణ చేస్తుంది. రేపు కేసీఆర్ హరీష్ రావు టీఆర్ఎస్ జైలుకు ఒక తప్పదు, కేటీఆర్ కూడా టీఆర్ జైలుకు ఒక తప్పదు. బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా తెలంగాణ పోతుంది. ఒక విషయం చెప్పండి, మాటలు ఏంటంటే వాళ్ళు సంపాదించిన సొమ్ముతోటి బంగారం ఉన్నారు సంతోష్ రావు హరీష్ రావు అని చెప్పేసి అంటే మీరు 1000 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. నిజంగా ఆ బంగారాన్ని వెలికి తీసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందా? ఇప్పుడు కేసీఆర్ సచివాలయం కట్టేటప్పుడు దాని కింద నిధులే దాదాపు 1000 అంటే దాదాపు ఒక 500 క్వింటాల బంగారమే దొరికింది వాళ్ళకు. ఆ బంగారం అంతా ఆయన ఎక్కడెక్కడ దాచిండో కేసీఆర్కు తెలుసు, కవితకు తెలుసు. హరీష్ రావు దోషేకాడికి బంగారం కూడా దోసుకపోయిండు, కేటీఆర్ దోసుకపోయిండు. మొత్తం బంగారం వజ్రాలు వాళ్ళ ఇంటి నిండా ఉన్నాయి.
కానీ అవి ఎక్కడున్నాయి అవి కూడా బయటపడే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఇవాళ మొత్తం పంపకాలని అందుకోసం చెప్తున్నా, డబ్బు బంగారం పంపకాలు జరగాలి. ఆ పంపకాలు జరిగితే ఇదంతా గొడవ రాకపోతుండే. ఆ పంపకాలు జరగకనే ఇదంతా గొడవ మొదలైంది వాళ్ళ ఇంట్లో. ఇది అవన్నిటి మీద కూడా విచారణ చేయాలి. ఎందుకంటే అవన్నిటి మీద విచారణ చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా అన్నీ బయటపడతాయి. వాళ్ళు టీఆర్ జైలు ఇక్కడ కాదు, ఇంట్లో కాదు. ఆయన ఫామ్ హౌస్లో కేటీఆర్ ఇంట్లో, హరీష్ రావు ఇంట్లో ఉండరు, టీఆర్ జైల్లో ఉంటారు వాళ్ళు జీవితకాలం అంతా. మేము అసలైన ఉద్యమకారులు అని మీరు, కోదండరామ్, అద్దంకి దయాకర్, మిగతా వాళ్ళు పేరు చెప్తున్నారు. మీరు కాదు, మేము తెలంగాణ కోసం ఉద్యమం చేసిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ అంటూ కూడా కవిత మాట్లాడుతుంది. నిజమైన ఉద్యమకారులు మీరు ఎవరు? అసలైన ఉద్యమకారులం మేము. దానికి షీపురు చెప్పు అనుకుని కొడతారు కవితను, అది గుర్తుపెట్టుకో. మీరే అసలైన ఉద్యమకారులు. టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నారు, టీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్లు నిలబడ్డరు, గెలిచిండ్రు, మళ్ళీ రాజీనామా చేసిరు, మళ్ళీ గెలిచుడు. ఇట్లా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిరు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు మీరు, టీడీపీతో పొత్తు పెట్టుకున్నది మీరు అధికారం కోసం. ఇయ్యలో మీరు చేసిన అవినీతి అంతా ఇంత కాదు, అధికారం కోసం. 2014 తెలంగాణ వచ్చిన తర్వాత, మా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత మీరు మీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని మొత్తం దోసుకున్నాడు. ఇంకా మీరు త్యాగాలు ఎక్కడ చేసిరు? ఏమైనా కేసీఆర్ కుటుంబంలో ఎవడైనా జైలుకు పోతే చెప్పానండి, ఎవడైనా జైలుకు పోయిండా? లేకుంటే కేసీఆర్ కుటుంబంలో ఎవడైనా చచ్చిండా? చచ్చింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలు, రెడ్ల బిడ్డలు చనిపోయింది తెలంగాణ కోసం. రెండోది, తెలంగాణ కోసం త్యాగం చేసింది మేము, లాఠీ దెబ్బలు తిన్నది మేము, జైళ్ళకు పోయింది మేము, కేసులైనా మా మీద. మొత్తము 2009 నుంచి 14 దాకా నిరంతరంగా నాతోని పాటు అనేక మంది ఉద్యమకారులు ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ ఉద్యమాల ఫలితమే సోనియా గాంధీ అమ్మ మాకు తెలంగాణ ఇచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ అవినీతి మరకలు అంటించి నిజమైన ఉద్యమకారుడిని తెలంగాణ సాధించిన పితని కుట్రలు చేసి సిబిఐ విచారణ చేపిస్తారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పిలిపించింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్లలో ఆందోళన చేస్తారట. మీ పార్టీ ఏం చెప్తారు? ఇటేనో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, వీళ్ళు అవినీతి చేసిందని కప్పిపుచ్చుకోవడం కోసమా, లేకుంటే తెలంగాణ ప్రజల కోసం వీళ్ళు త్యాగం చేసిండ్రా, లేకుంటే స్వతంత్ర సమరయోధుడా వీళ్ళయ్యా, లేకుంటే తెలంగాణ కోసం త్యాగం చేసి, లేకుంటే వీడు కేసీఆర్ చచ్చిండా, లేకుంటే కేటీఆర్ చచ్చిండా, లేకుంటే హరీష్ రావు చచ్చిండా, కవిత చచ్చిందా? ఎవరు చచ్చిన వాళ్ళు వాళ్ళ అంట. పోనీ ఎప్పుడైనా గాంధీజీ కదా జైల్లో ఉన్నాడా? దేశ స్వతంత్ర ఉద్యమంలో గాంధీజీ జైల్లో పెట్టారు, సుభాష్ చంద్రబోస్ జైల్లో పెట్టారు, జైల్లో పెట్టాడు. వాడేది దొంగ దీక్ష పెట్టిండా బాబు? నేను దీక్ష నేను పక్కనే ఉన్నాము, మీరెందుకు పరిచయం? ఇక ఆ దీక్ష గురించి చెప్తే ఇంకా పెద్ద కథ ఉన్నది. ఆ దొంగ దీక్ష పట్టిన ఎవడైనా దీక్ష పట్టినోడు ఇడ్లీలు వడాలు తింటారావే? ఎవడైనా దీక్ష పట్టినోడు జ్యూసులు తాగుతాడావే? ఎవడైనా దీక్ష పట్టినోడు నిమ్స్ హాస్పిటల్కి వచ్చి ఆడ గ్లూకోజులు పెట్టుకొని జ్యూసులు తాగుతాడావే? అదంతా మాకు తెలిసే, మొత్తం చరిత్ర మా దగ్గర ఉంది, రికార్డు ఉంది మా దగ్గర. ఎందుకు పరిచయం అవుతున్నాడు? ఆ దొంగ దీక్ష మూలంగా తెలంగాణ రాలే. నిజమైన తెలంగాణ, నిజమైన ఉద్యమకాలంతా త్యాగం చేశారు. నిజంగా నీతి నిజాయితీగా ధర్మంగా ఒకవేళ తెలంగాణ కోసం త్యాగం చేసింది జాతిపిత ఎవరైనా ఉన్నారు అంటే కొండలక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ గారు. గాల గురించి మాట్లాడగాని ఈ దోపిడీ గాల గురించి, దొంగల గురించి మాట్లాడడం ఎందుకే? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నట్టు పెద్ద దొంగలు. ఇంకా దొంగల గురించి ఇంకా మీరు వాళ్ళ ఉద్యమకారులని మాట్లాడితే ఆ చరిత్ర మాకు తెలిసింది. మేము కూడా ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం, త్యాగం చేశాం. అదంతా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కదా. ఎందుకు పరిచయం అవుతున్నారు? ఎవడు దొంగనో ఎవడు లంగనో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు దోచుకోవడం పర్లేదు, కానీ మీ మీద విచారణ వేయించద్దు. మీకు విచారణకు ఎందుకు భయం అవుతుంది? విచారణ చేస్తే మిమ్మల్ని మీరే నిర్దోషులు అవుతారు కదా. కేసీఆర్, హరీష్ రావు మీద విచారణ చేపిస్తున్నాం. విచారణలో నిజంగానే నీతి నిజాయితీ ఉంటే మీరు నిర్దోషులుగా బయటకు వస్తారు కదా. అప్పుడు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్తారు కదా. విచారణ చేసిన వాళ్ళ మీద గుణపాఠం చెప్తారు కదా. మరి అప్పటిదా గోపిక పట్టండి. మీరు అవినీతి చేయాలని మీకు భయం ఎందుకే? దండనాలు ఎందుకే? మీకు అవినీతి చేయాలన్నప్పుడు మీకు భయం ఎందుకు అని అడుగుతున్నాను నేను. అందుకోసమే అది విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయించింది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపించింది, సిబిఐకి పంపించింది. ఖచ్చితంగా విచారణ చేస్తారు, వాళ్ళు జైలుకు పంపుతారు, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. థ్యాంక్ యూ. మొత్తంగా ఏదైతే వాళ్ళ కేసీఆర్ కుటుంబంలో జరిగినటువంటి అవినీతి సొమ్ము పంపకాలు, అదేవిధంగా బంగారానికి సంబంధించిన పంపకాల విషయంలో వచ్చినటువంటి గొడవకు సంబంధించి ఇప్పుడు ఈ వ్యవహారం అంతా, అందుకే కవితని బయటికి పంపించారు పార్టీ నుండి.
నిజమైన ఉద్యమకారులు వాళ్ళు కదా, వాళ్ళు దొంగ దీక్షలు చేసి పదవులు అనుభవించినారు. వాళ్ళు పార్టీ ఉద్యమం కోసం పార్టీ పెట్టలేదు, ఓన్లీ వాళ్ళ రాజకీయాల కోసం అదేవిధంగా పదవుల కోసం పార్టీ పెట్టారు. సో త్వరలో ఖచ్చితంగా ఈ అవినీతికి సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తుంది, వాళ్ళు తిహార్ జైలుకి పోవడం ఖాయమంటూ కూడా జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.